రే ఏం ప్లాన్ చేస్తున్నావురా ప్రశాంత్ నీల్ అనే విధంగా ఇప్పుడు ఎంటర్ నీల్ మూవీ నుంచి షూటింగ్ పిక్స్ అయితే లీక్ అయితే అయ్యాయి. మన షూటింగ్ ఇప్పటికి స్టార్ట్ అయ్యి 1 year పైగా అవుతున్నా కూడా ఫర్ ద ఫస్ట్ టైం షూటింగ్ ఎలా జరుగుతుంది, ఆ లొకేషన్స్ ఏంటి అనేవి ఇప్పటివరకు ఎప్పుడు బయటకు రాలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడైతే సోషల్ మీడియాలో లీక్ అయితే అవ్వడం జరిగింది. ఈ లీక్ వచ్చేసి హాలీవుడ్ యాక్టర్లు అయితే రిలీజ్ అయితే చేశారు. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో సంతూ 911 అనే ఒక వ్యక్తి వచ్చేసి దాంట్లో యాక్షన్ కొరియోగ్రాఫర్గా లేకుంటే యాక్షన్ అయితే ఏదో చేస్తున్నట్టున్నాడు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలు అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. పిక్స్ మీకు చూపిస్తాను చూడండి. ఈ ఫోటో చూడండి, ఇది ప్రశాంత్ నీల్తో ఫోటో దిగిన ఫోటో. అండ్ ఈ షూటింగ్లోనే ఈ టెంట్ అన్ని చూస్తుంటే మన ఇండియాలో రామోజీ ఫిలిం సిటీలో జరిగిన షూటింగ్ లాగానే ఉంది. మీకు ఇంతకుముందే నేను చెప్పాను ఒకటి, జూనియర్ ఎన్టీఆర్ అలాగే ఎన్టీఆర్ నీల్ మూవీ షూటింగ్ వచ్చేసి ఫారెన్ యాక్టర్స్ అనేవాళ్ళు కావాలి, దానికోసమే మొన్న షూటింగ్ ఆలస్యం అయిందని అయితే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళని చూస్తే నిజంగానే అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే జోడన్లో చాలా పోర్షన్ వచ్చేసి ఫారెన్ యాక్టర్స్తో తీయడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఇండియాలో కూడా వాళ్ళతోనే కంటిన్యూ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ పిక్స్ వచ్చిన తర్వాతనే ఇంకా క్లాట్ అయితే వచ్చేసిందని చెప్పాలి. అండ్ ఒక్కొక్కరు 6 feet మొత్తం బ్లాక్ కలర్లో అయితే ఉన్నారు. అండ్ ఈ ఫోటో చూడండి, హౌస్ సెట్ లాగే ఉంది. మొత్తం హౌస్ మొత్తం నేను చూడగానే ఇదేంది దురంధర్లో పిక్స్ అంటే హౌస్ సెట్టా లేకుంటే ఏందని చెప్పేది అనుకున్నా. బట్ ఇది ఎన్టీఆర్ నీల్ మూవీ షూటింగ్ లో జరుగుతున్న షూటింగ్ పిక్స్ చూడండి. మొత్తం టవర్ మొత్తం ఒరిజినల్ లొకేషన్ లాగానే. ఇది 1980లో జరిగే స్టోరీ కాబట్టి దానికి తగ్గట్లుగానే అరేంజ్మెంట్, ఆ లొకేషన్స్ అన్ని కూడా మన ప్రశాంత్ నీల్ గారు అయితే చేస్తున్నారు. మరి ఇలాంటి సీక్వెన్స్ లో, ఇలాంటి లొకేషన్ లో, ఎటువంటి ఎలివేషన్ లో జూనియర్ ఎన్టీఆర్ మీద ప్లాన్ చేస్తాడో ఏంటో ఊహించుకుంటూనే గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. ఈ ఫోటో చూడండి, దీంట్లో ఇద్దరు ఉన్నారు. ఈ యాక్టర్స్ లో ప్రశాంత్ నీల్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరిని ట్యాగ్ చేసి అయితే మూవీ షూటింగ్ అని చెప్పి అయితే కింద మెన్షన్ అయితే చేశారు. అండ్ ఇద్దరు ఆర్మీ సూట్ అయితే వేసుకున్నాడు. ఒక అతను అంటే గన్లది ఆటోమేటిక్ ఉంటది కదా, బుల్లెట్ది. అండ్ ఇక్కడ చూడండి ఈ ఫోటోలో, దీంట్లో చూస్తే మొత్తం ఒక 5 మంది ఉన్నారు. ఈ 5 మంది ఒకడేమో కత్తి పట్టుకున్నారు, అండ్ ఒకడేమో గన్ను పట్టుకున్నాడు, ఒకడు క్యాప్ వేసుకున్నాడు. అటు గన్నులతో ఫైట్, ఇట్లా కత్తులతో ఫైట్. అసలు ఏ ఒక్కటి కూడా జూనియర్ ఎన్టీఆర్ మీద వదలకుండా మొత్తం ఫుల్ యాక్షన్ మోడ్లో అయితే తన నుంచి తేవడానికి అయితే ట్రై అయితే చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. మూవీ మీద హైప్ ఇంకా పెరుగుతూనే ఉంటది. మరి పిక్స్ మీరు చూసారా, మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి. మళ్ళీ నేను ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వీడియోస్ వస్తే నేనైతే వెంటనే అప్లోడ్ అయితే చేస్తాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.